హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో ఆఫ్ హ్యాక్ స్టూడియో. ఈ వీడియోలో మనం ఖాళీ లైనక్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకోబోతున్నాం. దీనికోసం అయితే మీరు క్రోమ్ని అయితే ఓపెన్ చేయండి. ఏ బ్రౌజర్ అయినా యూజ్ చేయొచ్చు, నేను మాత్రం క్రోమ్ని అయితే ప్రిఫర్ చేస్తున్నా. ఇందులో మీరు స్టార్టింగ్ అయితే వర్చువల్ బాక్స్ అని అయితే ఓపెన్ చేయండి. ఇలా స్టార్టింగ్ వచ్చిన లింక్ ఒరాకిల్ వర్చువల్ బాక్స్ అని దీని మీద క్లిక్ చేయండి గైస్. ఇక్కడ డౌన్లోడ్ బటన్ అయితే ఉంటుంది, దీని మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ మీరు విండోస్ అయితే విండోస్ మీద క్లిక్ చేయండి, మ్యాక్ ఓఎస్ అయితే మ్యాక్ ఓఎస్ మీద క్లిక్ చేయండి, లైనక్స్ అయితే లైనక్స్ మీద క్లిక్ చేయండి. నాదైతే విండోస్ కాబట్టి నేను విండోస్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన నెక్స్ట్ సెకండ్ మనకి డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది గైస్. చూడండి, నాకు ఆల్రెడీ డౌన్లోడెడ్ ఫైల్ ఉంది కాబట్టి నేను ఇది డౌన్లోడ్ అయితే చేయట్లేదు గైస్. చూడండి, నేను అయితే క్యాన్సిల్ చేసేసుకుంటున్నా. అండ్ దీని మీద క్లిక్ చేస్తే మనకైతే పాపప్ వస్తుంది గైస్, ఎస్ ఆర్ నో అని. ఎస్ఆర్ మీద క్లిక్ చేసేయండి, మన వర్చువల్ బాక్స్ మాత్రం ఇన్స్టాల్ అయిపోతుంది పీసీలో. ద మెయిన్ స్టెప్ వచ్చేసి మన ఖాళీ లైనక్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవడం. చలో నేనైతే చూపిస్తున్నా గైస్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో. ఖాళీ లైనక్స్ డౌన్లోడ్ అనేది షేర్ చేయండి గైస్. ఇక్కడ గెట్ ఖాళీ అని ఫస్ట్ లింక్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్తే ఇక్కడ వర్చువల్ మెషిన్స్ అని ఉంటుంది, వర్చువల్ మెషిన్స్. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ వర్చువల్ బాక్స్ 3.3 GB ఫైల్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది గైస్. డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది. చూడండి, నా దగ్గర ఆల్రెడీ డౌన్లోడెడ్ ఫైల్ ఉంది. ఇంకో చూడండి, సేమ్ ఫైల్ ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి 1 అని చూపిస్తుంది. సో దీన్ని నేను క్యాన్సిల్ చేసేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ దీన్ని మాత్రం మన డౌన్లోడ్ ఫోల్డర్స్లో పోవాలి. దీన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. చూడండి గైస్, మీ ముందు డిలీట్ చేసేస్తున్నా ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫైల్. అండ్ దీన్ని మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నా గైస్. చూడండి, ఎక్స్ట్రాక్ట్ హియర్. ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనకైతే టైం పడుతుంది, ఒక 2-3 మినిట్స్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేయడానికి టైం అయితే తీసుకుంటుంది గైస్. దానికోసం అయితే మీరు వెయిట్ చేయండి. సో గైస్, మన ఫోల్డర్ మాత్రం సక్సెస్ఫుల్గా ఎక్స్ట్రాక్ట్ అయితే అయిపోయింది. దీన్ని ఓపెన్ చేసుకుంటే వర్చువల్ బాక్స్ మిషన్ అండ్ వర్చువల్ డిస్క్ ఇమేజ్ అని అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇన్స్టాల్ చేసి పెట్టుకున్న ఒరాకిల్ వర్చువల్ బాక్స్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఓపెన్ చేసుకున్నాక ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది గైస్. మీరు ఏం చేయకండి, జస్ట్ యాడ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మన ఖాళీ లైనక్స్ ఎక్కడైతే ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నామో ఆ ఫోల్డర్కి అయితే నావిగేట్ చేసుకోండి. నేను డౌన్లోడ్స్లో చేసుకున్నా కాబట్టి డౌన్లోడ్స్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఖాళీ లైనక్స్ 2025 ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. జస్ట్ దీని మీద క్లిక్ చేసుకోండి గైస్. జస్ట్ వర్చువల్ బాక్స్ మెషిన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఓపెన్ చేయండి. అంతే, మీకు ఇక్కడ కనిపిస్తుంది గైస్ యూజర్ నేమ్ ఖాళీ, పాస్వర్డ్ ఖాళీ అని. అండ్ నెక్స్ట్ మీరు దీని మీద జస్ట్ స్టార్ట్ అని క్లిక్ చేసుకోండి. మొత్తం ప్రాసెస్ మొత్తం అదే ఆటోమేటిక్గా అయిపోతుంది, ఆటోమేటిక్ డిటెక్ట్ అయిపోతుంది. జస్ట్ ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మన ఖాళీ లైనక్స్ అయితే ఓపెన్ అయిపోయింది గైస్. అంటే జస్ట్ ఇన్స్టాలర్ పేజ్ అయితే ఓపెన్ అయింది, దానికదే బూట్ అవుతుంది. చూడండి గైస్, మీరు ఏం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, దానికదే బూట్ అయిపోతుంది. ఇక్కడ ఎంటర్ పాస్వర్డ్ అండ్ ఎంటర్ యూజర్ నేమ్ అంటుంది. ఆ యూజర్ నేమ్ దగ్గర ఖాళీ అని పెట్టేయండి, పాస్వర్డ్ దగ్గర ఖాళీ అని పెట్టేయండి. జస్ట్ మీకు లాగిన్ క్లిక్ చేస్తే లాగిన్ అయిపోతుంది గైస్. లాగిన్ అయితే అయిపోతుంది. చూడండి గైస్, మన ఖాళీ లైనక్స్ అయితే సక్సెస్ఫుల్గా అయితే ఇన్స్టాల్ అయిపోయింది. చూడగా మీకు టర్మినల్ ఓపెన్ చేసి చూపిస్తాను నేను. చూడండి, హూ యామ్ ఐ ఖాళీ. ఇప్పుడు మనమైతే రూట్ డైరెక్టరీలోకి అయితే వెళ్దాం. సుడో ఏసీ అని కమాండ్ టైప్ చేయాలి అండ్ పాస్వర్డ్ ఖాళీ. నెక్స్ట్ హూ యామ్ ఐ. చూడండి గైస్, రూట్ అనేది ఇచ్చేసింది, సక్సెస్ఫుల్గా అయితే ఇన్స్టాల్ అయితే అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఫుల్ స్క్రీన్ చేస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ అప్లికేషన్స్ అండ్ అన్నీ అయితే ఇన్స్టాల్ అయిపోయినాయి గైస్, అన్నీ అయితే ఇన్స్టాల్ అయిపోయినాయి. దిస్ ఈస్ ద సింప్లెస్ట్ వే ఇన్ 2025 టు ఇన్స్టాల్ ఖాళీ లైనక్స్ గైస్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఒక వీడియో అయితే వస్తుంది గైస్, హ్యాకింగ్ సంబంధించిన డైలీ ఒక వీడియో అయితే వస్తుంది మీకు. థ్యాంక్ యూ.